పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ సరిగ్గా ఇవ్వటం లేదని ప్లేట్లు పట్టుకొని ఆందోళన చేసిన విద్యార్థులు గత కొన్ని రోజులుగా టైం టేబుల్ ప్రకారం కాకుండా ఇష్టం ఉన్నట్లుగా కూరలు తయారు చేస్తున్నారు మరియు ఆ కూరలు మాడిపోవడంతో తినకుండా పస్తులు ఉంటున్నామని విద్యార్థులు తెలిపారు. నాణ్యత లోపంతో అన్న మరియు కూరగాయలు ఉంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుడు మరియు అధికారులు స్పందించి మాకు నాణ్యతతో కూడిన ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇది కూర మొత్తం మాడింది, మొత్తం లోపలికి పోతలేదు, మొత్తం బాగా స్మెల్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇట్లా అంటే ఏదో ఒక రోజు గిట్లనే అవుతుంది తినాలని వాళ్ళు అంటారు. ఎవరంటారు? వాళ్ళు అండేటోళ్ళు. ఇప్పుడు ఎప్పటి నుంచి అవుతుంది ఇది? ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయిన కాడికి 2 సార్లు 3 సార్లు మాడలే. కానీ ఇంత ముందు ఒకసారి అన్నం మంచిగా ఉండదు, ఒకసారి కూర ఉడికితే అన్నం ఉడుతుంది, అన్నం ఉడికితే కూర ఉడుతుంది. ఇంకా అవి కూడా పెడతలేదు, ఎగ్స్ కూడా పెడతలేదు, అట్టి పండ్లు పెడతలేదు. రోజు పెడతారు వారానికి 3 సార్లు. 3 సార్లు అయితే ఈ వారంలో ఒక్క రోజు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని వారాలు అవుతుంది పెట్టక? ఒక్క రోజు పెడతారు వారంలో, ఇంకా 2 రోజులు పెడతారు. మీరు అడిగిలా? మరి అడిగితే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అన్న. వాళ్ళకి జీతాలు వస్తలేవు అంట. ఎవరికి జీతాలు వస్తలేవు? వండిటోళ్ళకి జీతాలు వస్తలేవు. అందుకే మొన్న అన్నం కూడా పెట్టలేదు. మొన్న మొత్తాన్ని పెట్టలేదా? మొత్తానికి ఏ రోజు? అది నిన్న. మరి ఏం తిన్నారు మీరు? ఇంటికి పోయినాం. ఇంకా అన్నం పెట్టలే అని చెప్పరా? మొత్తాన్ని పెట్టలే? ఎవరన్నారు? అన్ని కాయలే ఉన్నాయట, మంచిగా అని చెప్పారు. అంటే మళ్ళీ రేపెత్త అనుకున్నా అది ఇంకా సప్ప చేస్తారు. అన్నం ఒకసారి ఉంటుంది, కళ్ళు పురుగులు అవుతాయి ఒకసారి. మొత్తం పప్పంతా స్మెల్ వస్తుంది, అన్నం మాడింది, మొత్తం పప్పంతా చేసేది వస్తుంది. అన్నం ఇట్లా వదిలేదు. ఇంకా కొడుకులు కూడా పెడతలేదు, ఇంకా బనానా ఇంకా పెడతలేదు. ఇంకేం పెడతారు? మంగళవారం పెడతా అన్నారు కానీ పెట్టలేదు. మొన్న